పంజాబ్ రెజిమెంట్ ఇండియన్ ఆర్మీలోనే పవర్ఫుల్ యూనిట్ ఇది. భారత్ పాక్ మధ్య జరిగిన ప్రతి యుద్ధంలో శత్రు సేనల్ని తరిమి కొట్టిన హిస్టరీ ఈ వీరులది. సిక్కు సైనికులు సీన్లోకి వస్తున్నారంటే శత్రు సేనలు తుపాకులు విడిచిపెట్టి పారిపోవాల్సిందే. ఇప్పుడు వారి లక్ష్యంగానే పాకిస్తాన్ డర్టీ గేమ్స్ మొదలుపెట్టింది. ఖలిస్తానీ వాదాన్ని తెరపైకి తెస్తూ యుద్ధంలో భారత్కు మద్దతివ్వొద్దని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తోంది. పాక్ పార్లమెంట్లో ఆ దేశ మహిళా ఎంపీ సిక్కు సైన్యం తమ దేశంపై దాడి చేయదని పేర్కొంటే ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వత్ సింగ్ మరో అడుగు ముందుకేసి సిక్కులు పాకిస్తాన్కు మద్దతివ్వాలని పిలుపునిచ్చాడు. ఇంతకు సిక్కు యోధులు లక్ష్యంగా పాకిస్తాన్ ఆడుతున్న డర్టీ గేమ్ ఏంటి? సిక్కు సైన్యం పాకిస్తాన్ను మళ్లీ భయపెడుతోందా? వాచ్ దిస్ స్టోరీ. తీవ్ర ఉద్రిక్తతల వేళ విభజన కుట్రకు తెరలేపిన పాకిస్తాన్. ఖలిస్తానీ వాదాన్ని అడ్డుపెట్టుకుని భారత్లో విద్వేష కుట్ర. పంజాబ్ రెజిమెంట్ పాకిస్తాన్ సైన్యాన్ని భయపెడుతోందా? इतनी बड़ी बड़ी बातें करते हैं और पाकिस्तान को धमकाते हैं तो ये पता होना चाहिए कि उस फौज में तकसीम है. उस फौज का कोई सिख सिपाही, कोई सिख फौजी पाकिस्तान पर हमला करने को तैयार नहीं है, पाकिस्तान से जंग करने को तैयार नहीं है, क्योंकि उनके लिए गुरु नानक की धरती है, उनके लिए ये पाक धरती है. इस धरती के चप्पे चप्पे पे गुरु नानक के कदम पड़े. और ये यहाँ में सिखों के जो लीडर हैं गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज इस तरफ वो नहीं आने देंगे. ఈమె పేరు పాల్వాషా మహమ్మద్ జై ఖాన్, పాకిస్తాన్ ఎంపీ. అక్కడి పార్లమెంటులో ఈమె ఆవేశపూరిత ప్రసంగం సారాంశం విషయానికొస్తే అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను పాకిస్తాన్ సైనికులే వేస్తారన్నారు. అలాగే మొదటి అజాన్ను ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ స్వయంగా ఇస్తారని తెలిపారు. ఈ శత్రుత్వం పాక్ లేదా పాకిస్తానీయులతో కాదు, ఇది ముస్లింలకు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న వారి మధ్య శత్రుత్వమని వ్యాఖ్యానించారు. ఏదైనా చెయ్యి మన వైపుకు వస్తే వారి శక్తికి చిహ్నంగా ఉన్న ఢిల్లీ ఎర్రకోట, దాని గోడలు ఎన్నడూ చూడని రక్తపాతాన్ని చూస్తాయని హెచ్చరించారు. పాకిస్తానీలు బలహీనులు కాదని, తాము గాజులు తొడుక్కోలేదని ఆమె తెలిపారు. చివరిగా తనకు భారత పౌరులతో ఎలాంటి వైరం లేదని తెలిపారు. సిక్కు సైన్యం తమ దేశంపై దాడి చేయదని, ఎందుకంటే పాక్ వారికి గురునానక్ భూమి అని చెప్పుకొచ్చారు. అలాగే ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుపైన ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాతే సీన్లోకి ఖలిస్తానీ కేటుగాడు పన్ను వచ్చాడు. If India attacks Pakistan the way they are threatening, this attack and this war will be the last battle of Modi's political life. Modi is going to face a political death if he attacks Pakistan, and the union of India will be disintegrated. The present map of this India, which you say in the form and shape right now, it will no longer be on the globe. పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తే సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చాడు ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను. పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే అది ఇండియా, మోడీకి చివరి యుద్ధం అవుతుంది. పంజాబీలు పాకిస్తాన్కి మద్దతుగా నిలుస్తారు. పంజాబ్ పాకిస్తాన్కి వెన్నెముకవుతుంది అంటూ నోటికొచ్చింది వాగాడు. అంతేకాదు, భారత్ పంజాబ్లో సైనిక కంటోన్మెంట్ ప్రాంతాల్లోని గోడలపై సిక్కులు పాక్తో యుద్ధంలో పాల్గొనవద్దని రాస్తున్నట్టు అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించాడు. పాకిస్తాన్ శత్రువు కాదని, స్నేహపూర్వక దేశమని చెబుతూ పంజాబ్ విముక్తమైన తర్వాత తమ పొరుగు దేశంగా పాకిస్తాన్ ఉంటుందని చెప్పాడు. అటు పాకిస్తాన్ ఎంపీ, ఇటు గురుపత్వంత్ సింగ్ పన్ను ఇద్దరు సిక్ సైనికుల్నే టార్గెట్ చేశారు. యుద్ధమంటూ మొదలైతే సిక్కు సైనికులు పాక్ తరఫున భారత్ పైన పోరాడేలా చేయాలి అనేది వీరి కుట్ర. అందుకు ఖలిస్తానీ వాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇదంతా ఎందుకంటారా? ఈ ప్రశ్నకు సమాధానం సిక్కు సైనికుల పోరాటంలోనే ఉంది. పంజాబ్ రెజిమెంట్ ఈ పేరు వింటే పాకిస్తాన్ సైనికులకు ముచ్చెమటలు పడతాయి. ఈ యూనిట్ పోరాటం ఎలా ఉంటుందో అందరికంటే ఎక్కువ పాకిస్తాన్ సైన్యానికే తెలుసు. భారత్ పాకిస్తాన్ మధ్య తొలి యుద్ధం 1947లో జరిగింది. నిజానికి విభజన సమయంలో సిక్కు సమాజం తీవ్ర సవాళ్లు ఎదుర్కొంది. పంజాబ్ రాష్ట్రం భారత్ పాక్ మధ్య విభజించబడింది. దీని ఫలితంగా లక్షలాది మంది సిక్కులు పాకిస్తాన్ నుండి భారత్కు వలస వచ్చారు. ఈ సమయంలో మతపరమైన హింస, ఘర్షణల్లో సిక్కు సమాజం గణనీయమైన నష్టాలను చవిచూసింది. కానీ దేశం విషయానికొచ్చేసరికి వారు చూపిన ధైర్య సాహసాలు అన్నీ ఇన్ని కావు. విభజన తర్వాత జమ్మూ కశ్మీర్ భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పదమైంది. 1947-48లో జరిగిన కశ్మీర్ యుద్ధంలో భారత సైన్యంలోని సిక్కు సైనికులు కీలక పాత్ర పోషించారు. యుద్ధంలో పాక్ సైనికులు కశ్మీర్ను ఆక్రమించేందుకు ప్రయత్నించారు. భారత సైన్యం జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో పాక్ సైన్యాన్ని తిప్పికొట్టింది. సిక్కు రెజిమెంట్లో ముఖ్యంగా సిక్ రెజిమెంట్, సిక్ లైట్ ఇన్ఫాంట్రీ ఈ యుద్ధంలో తమ ధైర్యాన్ని చాటుకున్నాయి. పాక్ సేనల్ని తరిమి కొట్టే. అప్పుడే సిక్కు సైన్యం తొలిసారి పాకిస్తాన్కు ప్రాణభయం ఎలా ఉంటుందో రుచి చూపించింది.
ఇక భారత్ పాకిస్తాన్ మధ్య 1965లో రెండోసారి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలోనూ సిక్కు సైనికులు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ యుద్ధం ప్రధానంగా కశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో జరిగింది. పాకిస్తాన్ ఆపరేషన్ గిబ్రాల్టర్ ద్వారా కశ్మీర్లో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఇండియన్ ఆర్మీ సిక్ రెజిమెంట్లతో కలిసి ఈ ప్రయత్నాలను విఫలం చేసింది. ఈ యుద్ధంలో జాట్ రెజిమెంట్, సిక్ రెజిమెంట్లు పాక్ యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేసి శత్రు సైన్యాన్ని వెనక్కి నెట్టాయి. ఆ తర్వాత 6 ఏళ్లకే మరోసారి ఇండో-పాక్ వార్ జరిగింది. 1971లో బంగ్లాదేశ్కు విముక్తి కల్పించేందుకు జరిగిన యుద్ధంలో కూడా సిక్కు సైనికులు, ముఖ్యంగా సిక్ రెజిమెంట్, సిక్ లైట్ ఇన్ఫాంట్రీ తూర్పు, పశ్చిమ రంగాలలో కీలక పాత్ర పోషించారు. తూర్పున అంటే బంగ్లాదేశ్లో ముక్తి బాహినితో కలిసి పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించింది. ఇందులో సిక్కు సైనికులు చాలా వేగంగా, వ్యూహాత్మకంగా దాడులు చేసి శత్రు సేనల్ని లొంగదీసుకున్నారు. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ తూర్పు కమాండు లొంగిపోయింది. 93,000 మంది సైనికులు యుద్ధ ఖైదీలుగా మిగిలారు. ఇక పశ్చిమాన కశ్మీర్ సరిహద్దుల్లో కూడా సిక్కు రెజిమెంట్లే పాక్ సైన్యాన్ని తిప్పికొట్టాయి. ఆపరేషన్ పైథాన్, ఆపరేషన్ ట్రైడెంట్లో ఇండియన్ నేవీ కరాచీ పోర్టుపై దాడి చేసినప్పుడు సిక్కు సైనికులు భూరంగంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు చివరిదైన 1999 కార్గిల్ యుద్ధంలో సిక్కు సైనికుల ధీరత్వం పాక్ సైన్యాన్ని కలలో కూడా ఉలిక్కిపడేలా చేసింది. నాటి యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు కార్గిల్ సెక్టార్లోని భారత స్థానాల్ని ఆక్రమించారు. ఆ వెంటనే ఆపరేషన్ విజయ్ ప్రారంభించిన భారత్ పంజాబ్ రెజిమెంట్ను యాక్షన్లోకి దించింది. ఇందులో సిక్ లైట్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ సైతం రంగంలోకి దిగింది. టైగర్ హిల్, ద్రాస్ వంటి కీలక స్థానాల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో సిక్కు సైనికులదే కీలక పాత్ర. ఈ యుద్ధంలో వారు చూపిన ధైర్య సాహసాలకు అనేక పురస్కారాలు దక్కాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్తో ప్రతి యుద్ధంలో సిక్కు యోధులు చూపిన పోరాట తెగువ అంత ఇంత కాదు. ప్రస్తుతం సిక్కు సైనికులు ఇండియన్ ఆర్మీలో అత్యంత గౌరవనీయ రెజిమెంట్లలో భాగంగా ఉన్నారు. పాక్తో సరిహద్దులోనూ వీరిదే కీలక పాత్ర. ఉదాహరణకి పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్మీ పదే పదే కాల్పులు జరుపుతోంది. వాటిని తిప్పికొడుతున్న వారిలో సిక్కు సైనికులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే పాకిస్తాన్ ఖలిస్తానీ వాదాన్ని తెరపైకి తెస్తూ సిక్కు సైనికుల్ని తమకు అనుకూలంగా మలుచుకునే కుట్రలు మొదలుపెట్టింది. అందుకు ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను తోడవుతున్నాడు. కానీ ఈ కేటుగాళ్ల ఆటలు సిక్కు వీరుల దగ్గర సాగవు. నిజానికి ఖలిస్తానీ వాదం మొదలైంది ఇప్పుడు కాదు, 5 దశాబ్దాల క్రితమే ఊపిరి పోసుకుంది. 1970, 1980లలో కొంతమంది సిక్కు తీవ్రవాదులు ప్రత్యేక ఖలిస్తాన్ కోసం కుట్రలు మొదలుపెట్టారు. నాటి నుంచే ఖలిస్తానీ వాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం మొదలుపెట్టింది పాకిస్తాన్. అయితే ఇండియన్ ఆర్మీలోని సిక్కు సైనికులు ఖలిస్తానీ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలిచి భారత ఐక్యతను కాపాడటానికి తమ వంతు కృషి చేశారు. ఈ సందర్భంలో సిక్కు సేనలు దేశభక్తి, విధి నిర్వహణలో తమ నిబద్ధతను చాటుకున్నారు. అలాంటిది పాకిస్తాన్ చెబితేనో, గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రలోభ పెడితేనో దేశానికి ద్రోహం చేస్తారు అనుకుంటే అంతకు మించిన తెలివి తక్కువతనం మరేదీ ఉండదు. సిక్కు సైనికులు ఒక్కసారి కథన రంగంలోకి దిగితే దేశం కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టి పోరాడుతారు. సో పాకిస్తాన్, గురుపత్వంత్ సింగ్ కుట్రలు భారత ఐక్యతను ఎన్నటికీ దెబ్బతీయలేవు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం నిజం, అగ్రరాజ్యంలో తలదాచుకున్న గురుపత్వంత్ సింగ్ పన్ను కథ ముగించాల్సిన సమయం వచ్చింది.